అనంత విశ్వంలో అనేక ఉల్కలు, అనేక తోకచుక్కలు, వీటి వల్లే ఎన్నో ప్రళయాలు. భూమి అంతమైపోతుంది, కలియుగం నాశనం కాబోతుందని ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు వింటూ వస్తున్నాం. అవన్నీ పుకార్లుగానో తప్పిన ప్రమాదాలుగానో మిగిలాయి. కానీ ఇప్పుడు నాసా సైంటిస్టులే పెనుముప్పు రాబోతుందని చెబుతున్నారు. ఒకప్పుడు భూమిపై డైనోసార్లు అంతరించడానికి కూడా గ్రహ శకలమే కారణమని శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇప్పుడు మరోసారి అలాంటి పెనుముప్పు రాబోతుందని నాసా హెచ్చరిస్తుంది. ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొట్టేందుకు వాయువేగంతో దూసుకొస్తుందని చెబుతుంది. ఆ గ్రహ శకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్తో సహా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 2024 YR4 గ్రహ శకలం అంతరిక్షంలో భూమి వైపు దూసుకొస్తుంది. వెడల్పు 100 మీటర్లు. ఇది 2032 డిసెంబర్లో ఇండియాతో పాటుగా మరో 9 దేశాలను ఢీకొట్టే ఛాన్స్ ఉందని నాసా అలర్ట్ చేసింది. గ్రహానికి దగ్గరగా వచ్చిన సమయంలో గంటకు 38,000 కిలోమీటర్ల స్పీడ్తో 2024 YR4 ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. భూమిని తాకితే అణుబాంబు కంటే 500 రెట్ల విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు. డిసెంబర్ 2032లో ఈ గ్రహ శకలం భూమిని తాకే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తుంది. దాదాపుగా 4.6 బిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభ సౌర కుటుంబ నిర్మాణం నుంచి ఈ గ్రహ శకలాలు ఏర్పడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఇవి భూమి వైపుగా దూసుకు వస్తుంటాయి. ఈ గ్రహ శకలాలు కుజ, గురు గ్రహాల మధ్యలోని ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉంటాయి. గులకరాళ్ల సైజు నుంచి 100 కిలోమీటర్ల వ్యాసం కలిగిన గ్రహ శకలాలు ఉంటాయి. గ్రహ శకలం పడ్డ 50 కిలోమీటర్ల సరౌండింగ్స్ లో ఉన్న ప్రతిదీ కాలి బూడిదైపోతుంది. ఇది భూమిని తాకితే సుమారు 8 మిలియన్ టన్నుల TNT పవర్ విడుదలవుతుంది. ఒక TNT అంటే 4.184 గిగా జౌల్స్ పవర్ రిలీజ్ అవుతుంది. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆ గ్రహ శకలం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడిని కూడా ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే అది భూమిని ఢీకొనే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. భూమిని ఢీకొట్టే ఛాన్స్ 2.3% ఉందని, అది కూడా సరిగ్గా 2032 డిసెంబర్ 22వ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేసింది. ఈ గ్రహ శకలాన్ని డిసెంబర్ చివరిలో నాసా నిధులతో పనిచేసే చిలీలోని ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ స్టేషన్లోని శాస్త్రవేత్తలు మొదటిసారి గుర్తించారు. అయితే ఆ ఉల్క భూమిని ఢీకొనే అవకాశం 1.3% ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు అంచనా వేశారు.